నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే విషయంలో పాశ్చాత్య మీడియా చూపిస్తున్న వక్రీకరణలపై భారతదేశం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అంతర్జాతీయంగా పేరు పొందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న భారత భూభాగాన్ని పాకిస్తానీ కాశ్మీర్ అని సంబోధించడాన్ని భారత్ ఖచ్చితమైన పదాలతో ఖండించింది. అసలు ప్రపంచ పటంలో పాకిస్తానీ కాశ్మీర్ అనే పదానికి స్థానమే లేదని, అది ముమ్మాటికి చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన భారత భూభాగమేనని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతంలో జరుగుతున్న అలజడులు, నిరసనలపై ఒక వార్తా కథనాన్ని ప్రచురిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఈ వివాదాస్పద పదాన్ని ఉపయోగించింది. దీనిపై భారత్ గట్టిగా స్పందిస్తూ కొన్ని పాశ్చాత్య వార్తా సంస్థలు దశాబ్దాలుగా చేస్తున్న ఈ తరహా ప్రచారాలు చారిత్రక సత్యాలను మార్చలేవని తేల్చి చెప్పింది. 1947లోనే జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో భారతదేశంలో అంతర్భాగంగా మారిందని, అందులోని ప్రతి అంగుళం భూమి భారత్కే స్వంతమని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడి ప్రభుత్వం, సైన్యం సాగిస్తున్న దౌర్జన్యాలు, ఆర్థిక దోపిడీపై స్థానిక ప్రజలు ఉగ్రరూపం దాలుస్తున్నారు. అక్కడ నిత్యావసర ధరలు ఆకాశానంటడం, విద్యుత్ ఛార్జీలు పెరగడం, హక్కులు కాలరాయవేయడం ధ్యేయంగా పాక్ పాలకులు వ్యవహరిస్తుండడంతో వేలాది మంది రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. ప్రజల ఆక్రోశాన్ని, సైనిక అణిచివేతను కప్పిపుచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంటే కొందరు విదేశీ జర్నలిస్టులు ఆ ప్రాంతానికి తప్పుడు ముద్రలు వేసేందుకు తాపత్రయపడుతున్నారు. విదేశీ మీడియా సంస్థలు తమ బాధ్యతారాహిత్యాన్ని పక్కన పెట్టి వాస్తవాలను గుర్తించాలని భారత్ హెచ్చరించింది. ఆక్రమిత ప్రాంతాన్ని పాకిస్తానీ కాశ్మీర్ అని పిలవడం అంటే ఒక తీవ్రవాద ప్రేరేపిత ఆక్రమణను సమర్థించడమేనని గుర్తు చేసింది. భారత్ భూభాగంపై ఎలాంటి వ్యూహాత్మక వక్రీకరణలను సహించేది లేదని, పీఓకే అనేది ఎప్పటికీ భారతదేశంలో ఒక విడదీయరాని భాగమని భారత్ ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. భారతదేశం తన సరిహద్దుల భద్రత, సార్వభౌమాధికారం విషయంలో ఎంత కఠినంగా ఉందో ఈ ఘాటైన ప్రతిస్పందననే నిరూపిస్తోంది. పీఓకేపై పాకిస్తాన్ అక్రమ నియంత్రణ త్వరలోనే ముగుస్తుందని, పాశ్చాత్య మీడియా ఎంత కొమ్ము కాసినా అసలైన చరిత్రను, భారత సార్వభౌమత్వాన్ని చెరిపివేయడం ఎవరి వల్ల కాదని భారత్ ఈ చర్య ద్వారా మరోసారి స్పష్టం చేసింది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.